ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నేత మహాసేన రాజేష్, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో చేసిన విమర్శలు తప్పేనని అంగీకరిస్తూ విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు ఈ క్షమాపణ వెనుక రాజకీయ కథ ఏంటో మనం విశ్లేషిద్దాం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు, ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్కు బహిరంగ క్షమాపణ. మహాసేన రాజేష్ విడుదల చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. తాను గతంలో చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, అవి ఆవేశంలో పూర్తి రాజకీయ అవగాహన లేకుండా చేసినవని ఆయన అంగీకరించారు. ఇక మహాసేన రాజేష్ రాజకీయ ప్రయాణం కూడా ఆసక్తికరంగానే సాగింది. మహాసేన మీడియా యూట్యూబ్ వేదికగా దళిత అంశాలపై గలం విప్పిన ఆయన తొలుత వైసీపీలో చేరి ఆ తర్వాత ఆ పార్టీతోనూ విభేదించారు. తర్వాత జనసేనకు మద్దతు ప్రకటించిన రాజేష్ చివరకు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి తరపున రాజేష్కు పి అన్నవరం అసెంబ్లీ టికెట్ కూడా కేటాయించింది టీడీపీ. అయితే గతంలో పవన్ కళ్యాణ్ మెగా కుటుంబం పైన రాజేష్ చేసిన వ్యాఖ్యల పాత వీడియోలను జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో కూటమిలో అసంతృప్తి వ్యక్తమైంది. పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాజేష్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. గతంలో రాజకీయాలపై పూర్తి అవగాహన లేకుండా పవన్ కళ్యాణ్ గారిపై కొన్ని వ్యాఖ్యలు చేశాను, అవి తప్పని ఇప్పుడు అర్థమైంది. పవన్ గారికి, ఆయన అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని మహాసేన రాజేష్ ప్రకటించారు. టికెట్ వ్యవహారం తర్వాత మహాసేన రాజేష్ కొంతకాలం పాటు పవన్ కళ్యాణ్పై విమర్శలు కూడా కొనసాగించారు. జనసేనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని, దళితులకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ అప్పట్లో చాలా వ్యాఖ్యలే చేశారు. అయితే ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు మారడంతో తన గత వ్యాఖ్యలపై ఇప్పుడు పునరాలోచన చేస్తున్నట్టు తాజా వీడియోలో ఆయన వెల్లడించారు. ఇక మహాసేన రాజేష్ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది జనసేన కార్యకర్తలు తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పడాన్ని ఇప్పుడు స్వాగతిస్తుంటే, మరికొందరు మాత్రం గత వ్యాఖ్యలను గుర్తు చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ పరిణామంపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొంతమంది విశ్లేషకులు కూటమిలో భవిష్యత్ రాజకీయ సమన్వయం దృష్ట్యా ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుందని అభిప్రాయపడుతుంటే, మరికొందరు దీన్ని వ్యక్తిగత రాజకీయ నిర్ణయంగా చూస్తున్నారు. ఇక మహాసేన రాజేష్ క్షమాపణ వీడియో రాజకీయంగా చర్చకు దారితీసినప్పటికీ దీనిపై జనసేన లేదా టీడీపీ నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు. ఈ పరిణామం భవిష్యత్తులో కూటమి రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. మొత్తానికి ఒకప్పుడు విమర్శలు చేసిన నేత ఇప్పుడు అదే నాయకుడికి బహిరంగంగా క్షమాపణ చెప్పడం రాజకీయాల్లో అరుదైన పరిణామంగా మారింది. అయితే ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత పునరాలోచన ఫలితమా, లేక భవిష్యత్ రాజకీయ సమీకరణాల్లో భాగమా అనే అంశంపైన మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సంబంధిత పార్టీల తదుపరి స్పందనలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.